முன்ன வைக்கிறேன். దేవుని యొక్క బిడ్డలు అనే ఒక సబ్జెక్ట్ ని మీ ముందు పెట్టుచున్నాను. தேவனுடைய பிள்ளைகள் என்றால் என்ன? దేవుని యొక్క బిడ్డలు అంటే ఏంటి? அவங்க எப்படி வாழணும்? వారు ఎలా జీవించాలి? அவர்களுக்கு இந்த உலகத்துல தேவன் என்ன வாக்குத்தத்தம் கொடுத்திருக்கிறார்? దేవుడు ఈ లోకంలో వాళ్ళకి ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు? அவர்கள் முடிவு என்ன இருக்கும்? వాళ్ళ యొక్క ముగింపు ఏమై ఉన్నది? నిత్యం எங்கே கிடைக்கும்? నిత్యం ఎక్కడ ఉన్నది? அந்த காரியங்களை நாம் தெரிந்து கொள்வோம் வேத వచనத்தின் అడిపடையில். కార్యాలని మనము ఈ యొక్క బైబిల్ నుంచి నేర్చుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. యెరెమీయా 11వ అధ్యాయం 1 முதல் 3 వచనங்களை వాసిக்கலாம். ఇర్మియా 11వ అధ్యాయం 1 నుంచి 3 చదువుదాం. యెరెమీయా 11 1-3. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుష్యులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగ మాట్లాడి తెలియచేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. கர்த்தரால் எரேமியாவுக்கு உண்டான வசனம், நீங்கள் கேட்டு யூதாவின் மனுஷருக்கும் எருசலேமின் குடிகளுக்கும் சொல்ல வேண்டிய உடன்படிக்கையின் வார்த்தைகளாவன, என் சத்தத்தை கேட்டு நான் உங்களுக்கு கற்பிக்கிறபடியே எல்லா காரியங்களையும் செய்யுங்கள். அப்போது நீங்கள் என் ஜனமாக இருப்பீர்கள், நான் உங்கள் தேவனாக இருப்பேன். அல்லேலூயா హల్లెలూయా. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. கர்த்தர் சொல்லுகிறார், దేవుడు అంటున్నారు, இந்த వార్తகளை, இந்த உடன்படிக்கையின் வார்த்தைகளை நீங்கள் கவனமாக கேட்க வேண்டும். ఈ నిబంధన మాటలను మీరు జాగ్రత్తగా వినాలి. அதை கற்றுக்கொள்ள வேண்டும். దాన్ని మీరు నేర్చుకోవాలి. அதை எல்லா காரியங்களையும் செய்ய வேண்டும். ఆ కార్యాలన్నీ మీరు చేయాలి. அப்பொழுதுதான் நீங்கள் என்னுடைய ஜனங்களா இருக்க முடியும். అప్పుడుదా మీరు నా జనులై ఉంటారు. அப்போதான் நீங்க தேவனுடைய ஜனங்கள். అప్పుడే మీరు దేవుని యొక్క జనులు. அப்போதான் நீ கர்த்தர் పిల్లని சொல்லணும். అప్పుడే నువ్వు దేవుని బిడ్డని చెప్పగలవు. ఏం చూస్తున్నారమ్మా? ఇక్కడ చూస్తున్నారా? ఎప్పుడు నీ కర్తరుడే పిల్ల? ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డ? చెప్పుమా, ఎప్పుడు వాసన என்ன சொல்லுது? వాక్యం ఏమంటున్నది? நான் உங்களுக்கு கற்பிக்கிற என் சத்தத்தை, முதலாவது என் சத்தத்தை கேட்டு నా యొక్క స్వరాన్ని విని நான் உங்களுக்கு கற்பிக்கிறபடி எல்லா காரியம் செய்யணும். నేను చెప్తున్న ప్రతి కార్యం మీరు చేయాలి. அப்போதான் என் ஜனமா இருப்பேன். అప్పుడు మీరు నా ప్రజలై ఉంటారు. ரெண்டு விஷயம் சொல்றாரு. ఇక్కడ రెండు మాటలు దేవుడు చెప్తున్నాడు. என்ன சொல்றாரு? ఏం చెప్తున్నాడు? என் சத்தத்தை கேட்கணும். నా యొక్క స్వరాన్ని వినాలి. ரெண்டாவது நான் கற்பிக்கிறபடி எல்லா காரியத்தையும் செய்யணும். రెండోది నేను చెప్పే ప్రకారం ప్రతి కార్యము మీరు చేయాలి. ఒకటి சத்தத்தை கேட்கணும். దేవుని స్వరాన్ని వినాలి. రెండవదిగా கர்த்தர் கற்றுக் கொடுக்கிறதை கற்றுக்கொண்டு அதன் பிரகாரமா வாழணும். దేవుడు నేర్పిస్తున్న వాటిని నేర్చుకొని ఆ ప్రకారం నడుచుకోవాలి, జీవించాలి. அப்பதான் நீங்க தேவனுடைய பிள்ளைகள். అప్పుడుదా మీరు దేవుని బిడ్డలు. சொல்லுங்க பார்க்கலாம். நம்பர் 1 என்ன செய்யணும்? చెప్పండి. నెంబర్ 1 ఏం చేయాలి? சொல்லுங்கమ్మా. చెప్పండిమా. చెప్పండి. ఒకటి ఏం చేయాలా? రెండే కార్యం చెప్పా ఇప్పుడు దేవుడు చెప్పి. அவர் சத்தத்தை கேட்கணும். ఆయన స్వరాన్ని వినాలి. రెండవదిగా அவர் கற்பிக்கிறது பிரகாரமா எல்லாவற்றின் பிரகாரம் வாழணும். ఆయన నేర్పిస్తున్న వాటిని దాని ప్రకారం నడవాలి. ఆయన నేర్పించే వాటిని నేర్చుకొని దాని ప్రకారంగా నువ్వు జీవిస్తే అప్పుడు దేవుని బిడ్డ. లేకపోతే దేవుని బిడ్డలని ఊరికే చెప్పుకోకూడదు. కర్తరుడే పిల్లని சொன்னா దేవునికి బిడ్డ అంటే ఏంటి? ஆண்டவர் சொல்லுகிறதை கவனமா கேட்கணும். దేవుడు చెప్తున్న వాటిని జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా హల్లెలూయా. அதன் பிரகாரம் நடக்கணும். ఆ ప్రకారం నడుచుకోవాలి. இந்த ரெண்டு தான் செய்யணும். దేవుడు ఈ రెండు చేయమంటున్నాడు. పక్కతల కై పిడిచి சொல்லுங்க. ஒருத்தர் పక్కనున్న వారి చేతిలో పెట్టుకొని చెప్పండి ఒకరికొకరి. சொல்லுங்க. இப்போ நான் சொன்னதை சொல்லுங்க. నేను చెప్పేది చెప్పండి ఇప్పుడు. சொல்லுங்கம்மா. நான் சொல்லிட்டேன்ல இப்போ. నేను చెప్పేస్తాను కదా, చెప్పండి ఏం చెప్పాను. அவர் சத்தத்தை கேட்கணும், ఆయన స్వరాన్ని వినాలి, அதன்படி வாழணும். அவ்வளவுதான் நான் சொன்னேன். ఆ ప్రకారం నడుచుకోవాలి. అదేగా చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. அடுத்ததாக మరొకటి యోహాను సువిశేషం, యోహాను సువార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయం. యోహాను సువిశేషం 14వ అధ్యాయం 21, 22. 14వ అధ్యాయం 21, 22. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. నేను వాడిని ప్రేమించి
వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. ఇస్కరియోతు కానీ యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నట్టుకేమి సంభవించిన అడుగగా 31 படிங்க. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. లెండి కొండి వెళ్ళుదము. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அந்த 21 22 கடைசி வசனம் என்ன சொல்லுதுன்னா, 21 22 ఆఖరి మాట ఏం చెప్తుందంటే, என் கற்பனைகளை பெற்றுக்கொண்டு அவைகளை கை கொள்ளுகிறவன் என்னிடத்தில் அன்பாயிருக்கிறான், என்னிடத்தில் அன்பாயிருக்கிறவன் என் பிதாவுக்கு அன்பாயிருப்பான், நானும் அவனை அன்பாயிருப்பேன். ஹல்லேலூயா. హల్లెలూయా. என்னுடைய கற்பனைகளை பெற்றுக்கொண்டு அதை கை கொள்ள வேண்டும். నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనాలి. என்னிடத்தில் அவன் தான் அன்பாயிருக்கிறவன், నా ఎదుట వాడే ఆ ప్రేమ గలవాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. பிதாவுக்கு அவன் அன்பாயிருப்பான், దేవునికి అతడు ప్రేమ గలవాడే ఉంటాడు. நானும் அவனில் அன்பாயிருப்பேன், నేను అతనికి ప్రేమ గలవాడే ఉంటాను. என்னை வெளிப்படுத்துவேன் சொல்றார். నన్ను కనపరుచుకుని అంటున్నాడు. இவன் காட்டி கொடுக்கிற யூதாஸ்காரிய சொல்றான், ఇక్కడ చూపించే యూదాస్, అప్పగించే యూదాస్ గారు చెప్తున్నాడు, உலகத்துக்கு உங்களை காட்டாம எங்களுக்கு மட்டும் ஏன் காட்டுறான்றார் அவர். లోకానికి కనపరుచుకుని మాకెందుకు నువ్వు కనపరుచుకుంటున్నావు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. எவ்வளவு திமிரு பிடிச்ச வார்த்தை பாரு. చూడండి ఎంత తిమిరు పట్టిన మాట మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. உலகத்துக்கு போய் உன்னை காட்டிக்க, எனக்கு எங்களுக்கு ஏன் காட்டுற அப்படின்றான். నువ్వు లోకానికి నిన్ను కనపరుచుకో, మాకెందుకు కనపరుచుకుంటున్నావు அப்படின்னு ஒரு అర్థத்துல பேசுறாரு. అలాంటి అర్థంతో మాట్లాడుతున్నాడు. 31 சொல்லப்பட்டது, 31 చెప్పబడింది, என் பிதாவில் அன்பா இருக்கிறேன் என்றும் నేను తండ్రిని ప్రేమించున్నాను, பிதா எனக்கு கட்டளையிட்டபடி செய்கிறேன் என்றும் దేవుడు నాకు ఆజ్ఞాపించిన ప్రకారం చేస్తున్నాను. உலகம் அறியும்படிக்கு இப்படி நடக்கும். ఇది లోకము తెలుసుకునేలాగున ఇది నెరవేరుతుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. ஏதோ அதுக்கு மேல சொல்லப்பட்டது, உலகத்தின் அதிபதி வருகிறான், அவனுக்கு என்னிடத்தில் ஒன்றும் இல்லைன்னு சொல்றாரு. పైన చెప్పబడుతుంది, ఇదిగో లోక సంబంధి వస్తున్నాడు, వానికి నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. பாருங்க, கர்த்தர் சொல்றார், தேவனுடைய பிள்ளைகள் தேவனில் அன்பா இருக்கணும். దేవుని బిడ్డలు దేవునిలో ప్రేమ కలిగి ఉండాలి. அப்படின்னா என்ன? అలాంటి ఏంటి? கர்த்தர் சொல்றாரு, என் கற்பனைகளை கை கொள்ளுகிறவன் என்னில் அன்பா இருக்கிறான். నా ఆజ్ఞలు గైకొనేవాడు నాలో ప్రేమ కలిగి ఉంటాడు. அவனுக்கு என்னை நான் வெளிப்படுத்துவேன், అతనికి నిన్ను కనపరుచుకుంటాను. நிறைய பேருக்கு கடவுளை பற்றி ஒரு ஞானமே இல்லாம நடக்கிறாங்க. చాలా మంది దేవుని యొక్క జ్ఞానం లేక నడుచుకుంటున్నారు. உலகத்துல எப்படி பேசுறாங்களோ அப்படியே இங்க வந்து பேசுறாங்க. లోకంలో ఉన్నవారు ఎలా మాట్లాడతారు అలాగే వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. இங்க அப்படி பேசினா அடிதான் கிடைக்கும், இங்க வேற ஒண்ணும் கிடைக்காது. ఇక్కడ అలా మాట్లాడితే మీకు దెబ్బలతో తగులుతాయి. వేరేం జరగదు. உலகத்துல எப்படி நடக்கிறோம் நடந்துకో, నీవు లోకంలో ఎలా నడుచుకో. ஆனா இங்க உள்ள வந்த பிறகு, ఇక్కడ లోపల వచ్చినప్పుడు இங்க இருக்கிற பாஸ்டர் அம்மா, பாஸ்டருக்கு போன பிள்ளைங்க 2 பேர் இருக்கிறாங்க, நாங்க 4 பேரும் நாங்க ஒரு கர்த்தரால நியமிக்கப்பட்டு அவர் வேலைக்காக இங்க ஆண்டவர் வச்சிருக்கிறார். పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, మనకు ఇచ్చిన 2 బిడ్డలు, వీళ్ళ నలుగురు దేవునికి సేవకు అప్పగించబడిన వారు. கர்த்தருக்காக எங்களை வேறு பிரித்து கொண்டு வந்து வச்சிருக்கிறாரு. వీళ్ళు దేవుని కొరకు వేరుపరచబడి ఉన్నారు వీళ్ళు. அதனால நீங்க எங்களை வந்து உலக கண்ணோட்டத்துல எங்களை பார்க்காதீங்க. వీళ్ళని లోక సంబంధమైన వారిగా మనం చూడకూడదు. நாங்கள் தேவனால எங்கள் வாழ்க்கையை ஒப்பு கொடுத்து நாங்கள் போய் உலகத்தில் வேலை செஞ்சு நல்லா பில்டிங் கட்டி நல்லா வாழ்ந்து, நான் படித்த படிப்பு அந்த ரயில்வே டிபார்ட்மெண்ட்டு எனக்கு வேலை கொடுக்க ரெடியாக இருந்தாங்க. నేను లోక సంబంధమైన ఉద్యోగం నాకు ఇవ్వడానికి ఆ రైల్వే డిపార్ట్మెంట్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. அப்போ அந்த காலத்தை எல்லாத்தையும் விட்டு தான் நாங்கள் இதில் வந்தது. అవన్నీ మేము విడిచిపెట్టి దేవునిలోకి వచ్చి கர்த்தருக்காக ஆண்டவர் எங்களை வேறு பிரிச்சார். దేవుని కొరకు దేవుడు మమ్మల్ని వేరుపరిచి ఉన్నారు. எதுக்காக? ఎందుకొరకు? ஒரு கூட்டம் ஜனம் உங்களை எங்க பரலோகத்துக்கு கொண்டு வருகிற வேலையை எங்களுக்கு ஒப்பு கொடுத்திருக்கிறார். ఒక సమూహ జనాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని చేర్చడానికి దేవుడు మాకు ఈ పని అప్పగించి ఉన్నాడు. அந்த మహిమயான ஒரு ஊழியம் செய்யும்படியாக கர்த்தர் எங்களை கொண்டு வந்தார். ఆ మహిమగల సేవ చేయడానికి దేవుడు మమ్మల్ని తోడుకొని వచ్చి ఉన్నాడు. இத நீங்க ரொம்ப ஒரு அசால்ட்டா நினைக்காதீங்க. దీన్ని మీరు అసాల్ట్గా ఎంచొద్దండి. தேவனுடைய ஊழியக்காரர்கள் எங்கே இருந்தாலும் அவங்க கர்த்தரால பிரித்தெடுக்கப்பட்டவங்க. దేవుని సేవకులు ఎక్కడ ఉన్నా సరే వారు దేవుని ద్వారా వేరుపరచబడి ఉన్నారు. நிறைய பேர் உத்தியோகம் பண்ணிட்டு வேலை செய்வாங்க. చాలా మంది ఉద్యోగం చేసి సేవ చేస్తారు. ஆனா கர்த்தருக்காக பசியும் பட்டினமா இரவும் பகலும் கர்த்தர் கொடுத்தா சாப்பிட்டு
கர்த்தர் கொடுத்தா நடந்து கர்த்தர் எப்படி எங்கே இருக்க சொல்கிறாங்க, அங்கே இருக்கிறவங்க தான் கர்த்தரால் வேறு பிரிக்கப்பட்ட பிரதிஷ்டை உள்ள ஒரு ஊழியக்காரர்கள். దేవుని కొరకు ఆకలి దప్పులు మానుకొని లేక దేవుడు ఇస్తే తిని దేవుని కొరకు సేవ చేసే సేవకులు ఉన్నారు. இப்போ நீங்கள் கொடுத்தா தான் நாங்கள் இங்கே சாப்பிட்டு இருக்கிறோம். ఇక్కడ మీరు ఇస్తేనే మేము తింటున్నాం. அது நீங்கள் எப்படி கொடுக்குறீங்க? நீங்கள் கர்த்தர் உங்களை கொடுக்க சொல்கிறாரு, கொண்டு வரீங்க. మీరు ఎలా ఇస్తారు? దేవుడు ఇమ్మంటే ఇక్కడ తీసుకుని ஒவ்வொரு நீங்கள் போடுற ஒவ்வொரு பைசாவுக்கும் கர்த்தர் இடத்துல கணக்கு உண்டு. మీరు వేస్తున్న ప్రతి ఒక్క పైసాకి దేవుని యొద్ద లెక్క ఉన్నది. இந்த உலகத்தில் அவங்ககிட்ட காசு கொடுக்குறியோ, நேற்று ஒருத்தர் சொன்னார், ஐயா நான் முன்னானிருந்து வாங்கி கொடுத்தேன் 1.5 லட்சம் ரூபாய் மோசம் பண்ணிட்டானுங்க அப்படின்னா. ఈ లోకంలో ఎవరికి ఇస్తున్నావు ఏమో కానీ మొన్న ఒక వ్యక్తి చెప్పాడు, 1.5 లక్ష రూపాయలు తీసిచ్చాను కానీ మోసపోయాను. ஹல்லேலூயா హల్లెలూయా. ஆனால் இங்கே போடுற ஒவ்வொரு பைசாக்கும் ஆண்டவர் பிரதிபலம் உனக்கு 30 அத்தனையா 60 அத்தனையா 100 அத்தனை கொடுத்துருவார். అయితే ఇక్కడ వేస్తున్న ప్రతి పైసాకి దేవుడు 30, 60, 100 అంతలుగా దేవుడు నీకు తిరిగి ఇచ్చాడు. ஹல்லேலூயா హల్లెలూయా. அதனால தேவனுடைய ஊழியம், தேவனுடைய ஊழியக்காரர், தேவனுடைய பிள்ளைகள், ఆ దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సేవకులు, దేవుని బిడ్డలు. ஆமா, நாம் எல்லாரும் தேவனால தெரிந்து கொள்ளப்பட்டவங்க. వీళ్ళంతా దేవుని ద్వారా తెలుసుకున్నవారు. அதனால நாம் இந்த உலக பிரகாரமான வாழ்க்கையை நாம் தேவனுடைய சபையில வாழக்கூடாது. కాబట్టి ఈ లోక సంబంధమైన యొక్క జీవితం ఈ సంఘంలో జీవించకూడదు. தேவனுடைய பிள்ளைகள் என்றாலே உலகத்திலிருந்து நம்மை ஆண்டவர் பிரித்தெடுத்திருக்கிறார். దేవుని బిడ్డలంటేనే ఈ లోకం నుండి మనల్ని వేరుపరిచి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. அதுக்கேற்ற பிரகாரம் நாம் வாழ வேண்டும். దాని ప్రకారంగా మనం జీవించాలి. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. அந்த யோவான் சுவிசேஷம் 15:10 வாசிக்கிறோம். யோவான் సువార్త 15:10 మనం நான் చూస్తాం. பிதாவின் கற்பனைகளை கைக்கொண்டு அவருடைய அன்பிலே நிலைத்திருக்கிறது போல நீங்களும் என் கற்பனைகளை கைக்கொண்டிருந்தால் என்னுடைய அன்பிலே நிலைத்திருப்பீர்கள். నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ஹல்லேலூயா. హల్లెలూయా. நீங்கள் என்னிலும் என் வார்த்தை உங்களில் நிலைத்திருந்தால் நீங்கள் கேட்டுக்கொள்வது அது உங்களுக்கு செய்யப்படும். మీ యందు వాక్యం నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. ஆண்டவர் சொல்றாரு, దేవుడు అంటున్నారు, என் கற்பனைகளை கைக்கொண்டு నా ఆజ్ఞలు గైకొని என்னுடைய அன்பிலே நிலைத்திருக்கிறது నా போல ప్రేమలో నిలిచిన ప్రకారము அப்பொழுது நீங்கள் என் கற்பனை கைக்கொண்டிருந்தால் என் அன்பிலே நிலைத்திருப்பீர்கள். మీరు నా ఆజ్ఞలు గైకొని ఉంటే నా యొక్క ஆண்டவர் சொல்றாரு, நான் என்னுடைய பிதாவின் கற்பனைகளை கைக்கொண்டு, దేవుడు అంటున్నాడు, నా తండ్రి ఆజ్ఞ గైకొని அவருடைய அன்பிலே நிலைச்சிருக்கிறேன். ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను. நீங்க என்னுடைய கட்டளை கைக்கொண்டால் మీరు నా ఆజ్ఞలు గైకొంటే என் அன்பிலே நிலைச்சிருப்பீங்க. నా ప్రేమలో నిలబడి ఉంటారు. అప్పుడు நீங்க என்ன கேட்குறீங்களோ మీరేం అడుగుతారో அது கொடுப்பேன். అది ఇస్తాను. சில பேருடைய ஜபங்கள் கர்த்தர் கேட்கிறது இல்லை. చాలా మంది ప్రార్థనలు దేవుడు వినడం లేదు. ஜபம் எவ்வளோ நாளா செய்யறையா, ஆண்டவர் பதில் கொடுக்கலன்னு சொல்றாங்க. నేను ఎన్నో దినములుగా ప్రార్థన చేస్తున్నా, అయితే దేవుడు జవాబు ఇవ్వలేదు. ఏం கொடுக்கல? ఎందుకు ఇవ్వలేదు? వచనం சொல்லுது, వాక్యం అంటున్నది, அவருடைய கற்பனைகளை கைக்கொண்டு ఆయన ఆజ్ఞలను గైకొని அவருடைய அன்பிலே நிலைத்திருந்தால் ప్రేమలో నిలిచి ఉంటే உங்கள் ஜபங்கள் கேட்கப்படும். మీ యొక్క ప్రార్థనలు ఆలకించబడతాయి. நீ ஆண்டவருடைய கற்பனைகளை அப்படி இந்த காதல் வாங்கி அந்த காதல விட்டுட்டீங்களா, దేవుని యొక్క ఆజ్ఞలను ఒక చెవిలో విని ఇంకో చెవిలో వదిలేస్తే நீ பண்ற ஜபத்தையும் ஆண்டவர் கேட்கமா, அவர் காதல விழாது. உன்னுடைய ஜபம் அவர் காதல விழாதே. నీ ప్రార్థన ఆయన చెవిన పడవు. நீ அவர் வார்த்தையை காதல வாங்கி அந்த காதல விட்டுறதுனால, ఆయన మాటలు ఒక చెవిలో విని ఇంకో చెవిలో వినడం వదిలేయడం వలన நீ பண்ற ஜபம் அவர் காதல கேட்கறது கிடையாது. నీవు చేస్తున్న ప్రార్థన ఆయన చెవిన పడవు. எனவே இந்த நாளையில ఈ దినాలలో கர்த்தர் சொல்றாரு, దేవుడు చెప్తున్నారు, என்னுடைய பிள்ளைகள் எப்படி இருக்கணும்னு சொன்னா, నా బిడ్డలు ఎలా ఉండాలంటే என்னுடைய వార్த்தையை கைக்கொண்டு నా మాటలు గైకొని அதன் பிரகாரமாய் வாழணும். ఆ ప్రకారం జీవించాలి. அப்பதான் அவங்க என்னுடைய பிள்ளைகள்னு சொல்றாரு. అప్పుడు వారు నా బిడ్డలు అంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువిశేషం 6వ అధికారం లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనத்திலிருந்து 49 వరకు వాసికலாம். 46 నుంచి 49 వరకు చదువుదాం. నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టువలెవలెను ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి
ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయిను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదిగా చెప్పెను. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் சொல்றாரு, దేవుడు చెప్తున్నారు, நான் சொல்லுகிறபடி நீங்க செய்யாமல் போகிறது என்ன? నేను చెప్పిన ప్రకారం మీరు చేయకుండా పోతే ఎలా? என்னிடத்துல வந்து నా ఎద్దుకు వచ్చి என் வார்த்தையை கேட்டு నా మాటలు విని அதன் பிரகாரம் செய்கிறவன் ఆ ప్రకారం చేయవాడు ஆழமா தோண்டி ఆ లోతుగా తవ్వి கற்பாறையில அஸ்திபாரம் போட்டு வீடு கட்டுறவனுக்கு போல் இருப்பான். పునాదులు వేయబడిన వారి పోలి ఉంటారు. ஆழமா தோண்டி கற்பாறையில ஆழமா தோண்டி ஒரு அஸ்திபார போட்டு வீடை கட்டினா இப்படி இருக்கும், அதுக்கு அது போல இருப்பானா. ఆ బండ మీద లోతుగా తవ్వి పునాది వేయబడిన వారి వలె ఉంటారు. ஒரு பாறை மேல கல்லு மேல ఒక బండ పైన ஒரு హోల్స్ పోడనున్నా ఒక తవ్వాలి, రంధ్రం వేయాలంటే எவ்வளவு கஷ்டம் தெரியுமா? ఎంత కష్టమో తెలుసా? மிஷின் வைக்கணும், మిషన్ పెట్టాలి. நம்மளுக்குறாருங்க మన మధ్యలో డేవిడ్ బ్రదర్ ఉన్నారు. ஒரு மிஷினை போட்டு ரன் பண்ண கட 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 கடகடான்னு சுத்தம் உள்ள போகாது. ఆయన మిషన్ వేసి రన్ చేసే గడగడ శబ్దం వస్తుంది, కానీ అది కఠినంగా அப்படி அந்த பாறையை உடைச்சி ஆழமா అస్థిభారం పోట ఆ విధంగా ఆ యొక్క బండను పగలగొట్టి బాగా లోతుకి ఆ యొక్క పునాది వేస్తే అది స్ట్రాంగ్ గా అది స్ట్రాంగ్ గా నిలబడుతుంది. కాற்று మழை வரட்டும், అది గాలి వన రాని, வெள்ளம் பெருக்கெடுத்து வந்தாலும் వరదలు బాగా పైకి వచ్చినా సరే அந்த வீடு அசைக்கப்படாது, ఆ ఇల్లు కదిలింపబడదు. ஏனென்றால் அது கல்லின் மேல் அஸ்திபாரம் போட்டபடினாலே, ఎందుకంటే అది బండ పైన పునాది వేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. எங்க அஸ்திபாரம்? ఎక్కడ పునాది వేయబడింది? எங்க போட்டது? ఎక్కడ వేయబడింది? சொல்லுங்க, చెప్పండి. ఎక్కడ? கல்லின் மேல போட்டதுனால, అది బండ పైన వేయబడింది. அதே அவருடைய வார்த்தையை கேட்காம, అదే ఆయన మాట వినకుండా இஷ்டம் போல வாழ்ந்தா, నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటే, அதுக்கு முன்னால் ஆண்டவர் சொல்றாரு, అంతకు ముందు దేవుడు చెప్తున్నాడు, மணலை தோண்டி మట్టిని త్రవ్వి ఇసుక తోల్వి ఇసుక மணல் மேல ఇసుక పైన அஸ்திபாரம் போட்ட ఆ పునాది వేయబడ్డ புத்தி இல்லா மனுஷனை போல இருப்பான். బుద్ధి లేని మనుషులు పోలి ఉంటారు. காற்று மழை வந்துச்சு, గాలివాన వచ్చింది, வெள்ளம் பெருக்கெடுத்து வந்தது, ఆ యొక్క వరద పొంగు వచ్చింది, அந்த வீடு அடிச்சுன்னு போயிடுச்சு, ఆ ఇల్లు కొట్టుకెళ్ళిపోయింది, அட்ரஸ் இல்லாம போயிடுச்சு. అడ్రస్ లేకుండా పోయింది. நிறைய பேர் வாழ்க்கை இப்படிதான் இருக்கு. చాలా మంది జీవితం ఎలా ఉంటుంది? நிறைய பேர் தேடி பார்த்தா சபையில தம்பறதே கிடையாது. చాలా మంది వెతికి చూసి సంఘంలో కనపడరు. எங்கேயோ காத்து கடிச்சுன்னு போயின்னு இருக்கும், వాళ్ళు ఎక్కడో గాలి కొట్టుకొని పోతూ ఉంటారు. ஏன் சொன்னா அது பொட்டு, அது ఎందుకంటే అది పొట్టు. அது ஒரு வெளியேற பெற்ற ஒரு முத்தா இருப்பாயானால், వెలగలిగిన ఒక முத்தியலாக ஒரு வெளியேற பெற்ற முத்து போல இருக்க வேண்டும். ఒక వెలగలిగిన వజ్రం వలె ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ஆண்டவர் சொல்றாரு, దేవుడు అంటున్నారు, அந்த காற்று அடிக்கும் பொழுது ఆ గాలి వీసినప్పుడు ఒరిజినల్ విதைகள் களஞ்சியத்தில் சேர்க்கப்படும். మంచి విత్తనాలు అది కళ్ళంలో ఉంటాయి. அந்த பதர் எல்லாம் என்ன பண்ணும்? ఆ యొక్క పొట్టంతా ఏం చేయబడుతుంది? காத்து எங்க அடிக்குதோ அங்க போயினே இருக்கும். గాలి ఎలా కొడితే అలా వెళ్ళిపోతుంది. இப்படி காத்தாச்சு அங்க போய் விடும், అది ఇలా కొడితే అది అలా పోతుంది. இந்த பக்கம் காத்தாச்சு இப்படி போய் விடும், ఈ సైడ్ గాలి కొడితే ఈ సైడ్ వెళ్ళిపోతుంది. கிழக்கு காத்தாச்சா కేకల పోయి విடும், తూర్పులో గాలి కొడితే తూర్పుకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. 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 அப்போ ஆண்டவர் சொல்றாரு, అప్పుడు దేవుడు అంటున్నాడు, என்னுடைய பிள்ளைகளாய் நீங்கள் இருக்கணும்னு சொன்னா, మీరు నా బిడ్డలై ఉండాలంటే, இன்றைக்கு கர்த்தர் உங்களோடு பேசிக் கொண்டிருக்கிறார். దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. நீ ஆண்டவருடைய வார்த்தையை கேட்டு அதன் பிரகாரம் வாழணும். దేవుని మాటలు విని ఆ ప్రకారం నడుచుకోవాలి. இயேசுவோடு இருந்த 12 பேரும் அதுல ஒருத்தன் ஆண்டவர் சொல்றதை கேட்கல. యేసు ప్రభుతో ఉన్న 12 మంది ఒక్కరు కూడా దేవుని మాట వినలేదు. ఒక్కరు కూడా కాదు, ఒక్కడు వినలేదు. ஒருவன் கேட்கல, ఒక్కడు వినలేదు. அவன் ஆண்டவரை காட்டி கொடுத்துட்டான். అతడు దేవుని అప్పగించాడు. அவன் முடிவு எப்படி ஆச்சு? అతని యొక్క ముగింపు ఎలా ఉన్నది? తల కీழ విందు செத்து போனான், తల క్రిందలుగా వేసి தூக்கு போட்டுன்னு செத்து போயிட்டான். అతడు ఉరి వేసుకు చనిపోయాడు. தற்கொலை பண்ணி செத்துட்டான், ఆత్మహత్య చేసి చనిపోయాడు. அது ஒரு ஆவி. దాని యొక్క ఆత్మ. நல்ல கவனமாய் நீங்க ஆண்டவர் சமூகத்துல
మీరు జాగ్రత్తగా దేవునికి సముఖంలోకి వచ్చి அவர் சொல்ற வார்த்தையை கேட்டு ఆయనకు చెప్పిన మాటలు విని அதன் பிரகாரமா உன் வாழ்க்கையை மாற்று. ఆ ప్రకారం నీ జీవితాన్ని మార్చుకొని, இல்லைன்னு சொன்னா లేదని చెప్తే வாழ்க்கையை மாற்றாமல் போய் அப்படி மனம் திரும்பாம அப்படியே வாழ்ந்து கொண்டிருந்தால், మారు మనసు లేకుండా నీవు అలాగా జీవిస్తూ ఉంటే சத்துரு அநேக ஆவிகள் உன்னை பற்றிக்கொள்ளும். శత్రువు అనేక ఆత్మలను తీసుకొస్తాడు. பிசாசின் ஆவிகள் அநேகம் உன்னை பிடித்துக் கொள்ளும். సాతాను అనేక ఆత్మలను వచ్చి పట్టుకోను. பிறகு உன்னை விடுவிக்க யாரால முடியாது. ఆ తర్వాత మనం విడిపించడానికి ఎవరి వల్ల కాదు. பிரியமானவர்களே, உன்னுடைய வாழ்க்கை பரிதாபமாய் போய்விடும். ప్రియమైన వారు, మీ జీవితము ஆண்டவரோடு கூட இருந்ததான அந்த யூதாஸ் காரியத்தை பற்றி சொல்லப்படுகிறது. దేవునితో ఉన్న యూదాస్ కార్యం చెప్పబడింది. அவன் தன் இருதயத்தை கடினப்படுத்தி తన హృదయాన్ని కఠినపరుచుకొని பிசாசு கையிலே அகப்பட்டு போனான். సాతాను చేతులతో పట్టబడ్డాడు. அவர் அப்பத்தை பிட்டு கொடுக்கும் பொழுது, ఆయన యొక్క శరీరాన్ని విరిచి ఇచ్చినప్పుడు, அந்த அப்பத்தை பிட்டு கொடுக்கும் பொழுது, ఆ రొట్టెని విరిచి ఇచ్చినప్పుడు, அந்த அப்பத்தை பிரித்து கொடுக்கும் பொழுது, ఆ రొట్టెని పంచిపెట్టినప్పుడు பிசாசு அவனுக்குள்ள நுழைஞ்சான். ఆ సాతాను అతనిలో వచ్చి దూరాడు. సహోదరి సహోదరులారా, எவ்வளவு பயங்கரம்! ఎంత భయంకరం! அப்பத்தை எடுக்கும் பொழுது உனக்குள்ள இருக்கிற எல்லா பலவீனம் போயிடும். ఆ రొట్టె తీసుకునేటప్పుడు మీలో ఉన్న ప్రతి బలహీనత వెళ్ళిపోతుంది. ஏதாவது உன்கிட்ட அசுத்தாய் நெருங்கமானால், ఏదైనా సాతాను మిమ్మల్ని వెంటేస్తే, இயேசுவின் ரத்தம் శరీరం உனக்குள்ள போகும்போது, యేసు రక్తం యేసు శరీరం ఇలా వెళ్ళినప్పుడు, அங்க ஒரு కరెంట్ షాక్ అడిగే மாதிரி வல்லமை உனக்குள்ள இறங்கும். కరెంట్ షాక్ తగిలాక ఒక దేవుని శక్తి మీలో వస్తుంది. நிறைய பேர் என்ன பண்றாங்க, చాలా మంది ఏం చేస్తున్నారు, அது கேட்ட ஒரு ஆயத்தம் இல்லாம வந்து எடுக்கிறாங்க. దానికి తగ్గ ఒక సిద్ధపాటు లేకుండా తీసుకుంటున్నారు. சனிக்கிழமை உங்களுக்கு வந்து உபவாசம் இருந்து ஜபத்தோடு பரிசுத்தமா வந்து எடுக்கணும் சொல்லி எத்தனை முறை சொல்லுகிறோம். శనివారం మీరు వచ్చి పరిశుద్ధ ప్రార్థన కలుసుకొని పరిశుద్ధంగా తీసుకో ఎన్నోసార్లు చెప్పి ఉన్నాం. ஆனால் நிறைய பேர் நிர்விசாரமா வந்து எடுக்கறாங்க. చాలా మంది నిర్విచారంగా వచ్చి తీసుకుంటున్నారు. అది ஒரு ரொட்டி மாத்திரம் தான் நீ எடுக்கற. అది ఒక రొట్టె రసం మాత్రమే తీసుకుంటున్నారు. ஆனா நீ உபவாசத்தோடு நாங்க சொல்ற பிரகாரமாய் நீ ஆயத்தப்பட்டு పరిశుద్ధమాய் வந்து எடுப்பாயானால், అయితే మేము చెప్పే ప్రకారం మీరు ఉపవాసం ఉండి సిద్ధపాటుగా వచ్చి తీసుకుంటే, அது உன்னுடைய சரீரத்துக்குள்ள ఔషధமாக இறங்கும். అది మీ శరీరంలో ఒక ఔషధలాగా పనిచేస్తుంది. దిగుతుంది. அது ஒரு இயேசுவின் சரீரமா, இயேசு ரத்தத்திலே எவ்வளவு வல்லமை இருந்ததோ அது உன் శరీరத்தில் காணப்படும். ఆ యొక్క యేసు శరీరం యేసు రక్తంలో ఎంత శక్తి ఉందో అది తెలుస్తుంది మీకు. ఎంత శక్తి, ఎంత మహోన్నతమైన మహిమ ఆయన శరీరంలో ఉందో అవన్నీ నీ శరీరంలో కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ஆனா இதை வாங்கின உடனே மறுநாளே கொஞ்சம் பேர் படுக்கையில வியாதியில விழுந்துடுறாங்க. దీన్ని తీసుకున్న వెంటనే చాలా మంది వ్యాధిలో పడిపోతున్నారు. மறுநாள்ல ஜுரம் சொல்றாங்க, మరుసటి రోజున జ్వరం అంటున్నారు, வயிற்று நோன்றாங்க, కడుపు నొప్పి అంటున్నారు. ఎందుకు? இது சரியானபடி நீ எடுக்கிறது இல்லை. ఇది క్రమ ప్రకారం తీసుకోవడం లేదు. நீ சரியான ஜீவியத்தை சுத்திகரித்து கொண்டு வந்து எடுக்காததனால, நீ సరైన జీవితంలో తీసుకోలేకపోవడం వలన உன்னுடைய வாழ்க்கையில கர்த்தருடைய வல்லமை உள்ள இறங்க முடியல. నీ జీవితంలో దేవుని శక్తి, அந்த அப்பா ரசம் இயேசு ரத்தமா இயேசு சரீரமாய் உனக்குள்ள இறங்கும் பொழுது, ఆ రొట్టె రసము మీలో దిగినప్పుడు அது இயேசுவின் ரத்தமா இயேசுவின் சரீரமாய் மாற்றப்படுகிறது. యేసు శరీరంగా యేసు రక్తంగా మార్చబడుతుంది. அவருடைய ரத்தத்தில் இருக்கிறதான வல்லமை உன் ரத்தத்தில் கலக்குகிறது. ఆ రక్తంలో ఉన్న శక్తి మీ యొక్క రక్తంలో కలుస్తుంది. அவர் శరీரத்தில் இருக்கிற ஜெய ஜீவியம் உன் சரீரத்துக்குள் இறங்குகிறது. ఆయన శరీరంలో జయ జీవితం నీ శరీరంలో దిగుతున్నది. அப்போ உனக்கு மாம்ச இச்சை வராது. అప్పుడు నీలో శరీర ఆశలు రావు. அப்போ உனக்கு சினிமா பைத்தியம், உலக ஆசை இச்சைகள் உன் சரீரத்தில் வராது. అప్పుడు మీకు సినిమా పైత్యం ఈ లోక ఆశ్రమంలో రాదు. இந்த மாம்ச இச்சை இருக்கிறவங்க, ఈ లోక శరీర ఆశలు ఉన్నవారు అక్క తంగచ్చి కూడా పాకறது கிடையாது, కేవలం அவங்கள ఇచ్చையோட పాకறாங்க. అక్క తంగచ్చిల కూడా అక్క చెల్లెలను చూడడం లేదు, ఒక కేవలంగా చూస్తారు. అంటే మాంస ఇచ్చையோட పాకறாங்க, శరీర ఆశలతో చూస్తారు అక్క చెల్లెలను కూడా. కేవలం அவங்க பேசுற பேச்சுங்கள பரிசுத்தம் கிடையாது. వాళ్ళు మాట్లాడుచున్న మాటలు పరిశుద్ధం. అక్క తంగచ్చిங்கிட்ட எப்படி பேசணும், అక్క చెల్లెతో ఎలా మాట్లాడాలి, மற்றவங்கிட்ட எப்படி பேசணும், ఇతరులతో ఎలా మాట్లాడాలి, தாய்க்கு எவ்வளவு மரியாதை தரணும், తల్లికి ఎంత మర్యాద ఇవ్వాలి, தகப்பனுக்கு எவ்வளவு கௌரவம் கொடுக்கணும், తండ్రికి ఎంత గౌరవం ఇవ్వాలి, இதெல்லாம் புத்தி இல்லாத ஜீவியம் செய்யறாங்க நிறைய பேர். ఇలాగ బుద్ధి లేకుండా జీవితం సాగిస్తున్నారు.
அப்படிப்பட்ட ஒரு வாழ்க்கை வாழறாங்க கர்த்தருடைய பிள்ளையாய் இருக்க முடியாது. అలాంటి జీవితం జీవించేవారు దేవుని బిడ్డలుగా ఉండలేరు. இந்த வேதத்துல எல்லாம் ஒழுங்கு கிரமம் எழுதி வச்சிருக்குது. ఈ బైబిల్లో అన్ని క్రమాలు రాయబడి ఉన్నది. தாய் எப்படி நடக்கணும் எழுதி இருக்கிறார். తల్లితో ఎలా నడుచుకోవాలని రాసి ఉన్నారు. பிள்ளை కుమారన్ కుమార్తె எப்படி நடக்கணும் எழுதி வச்சிருக்கிறார். పిల్లలు కుమారులు ఎలా నడుచుకోవాలని రాసి ఉన్నారు. மனைவி எப்படி நடக்கணும் எழுதி இருக்குது. భార్య ఎలా నడుచుకోవాలని రాయబడి, புருஷன் எப்படி நடக்கணும் இருக்குது. భర్త ఎలా నడుచుకోవాలని రాయబడి ఉన్నది. எப்ப நீ மாம்சீகமான காரியங்கள் எந்த பாலியல் உறவு எப்போ வைக்கணும்னு பைபிள் இருக்கு. ஹல்லேலூயா హల్లెలూయా. அதாவது மனைவி புருஷன் வாழ்க்கிற வாழ்க்கையை, భార్య భర్త జీవించాల్సిన జీవితము அது விவாகம் ஆன பிறகுதான் அந்த வாழ்க்கை ஆரம்பம். పెళ్లి జరిగిన తర్వాతనే ఆ జీవితం జీవించాలి. ஆனா விவாகம் ஆகிறதுக்கு முன்னாலேயே சில பேர் அந்த வாழ்க்கையை வாழ்ந்துடுறாங்க. అయితే పెళ్లి జరగక ముందే అలాంటి జీవితం జీవించేస్తున్నారు. சாபம் தான் அது. అది శాపం. அந்த ஜீவியமெல்லாம் சாபத்துக்குள்ள. ఆ జీవితం అంతా శాపంలోకి వెళ్తుంది. நீ மனம் திரும்பி பரிசுத்தமாய் தேவனுடைய சத்தத்தை கேட்டு ஒப்பு கொடுத்தால், నీవు మారు మనసు పొంది దేవుని యొక్క స్వరానికి లోబడితే, ஆண்டவர் அப்பதான் நீ தேவனுடைய பிள்ளையாய் மாற முடியும். అప్పుడే నీవు దేవుని బిడ్డగా మారబడతావు. பிரியமானவர்களே, உலகம் சீர்கெட்டு போய் கொண்டிருக்கிறது. ప్రియమైన వారు, లోకం చెడిపోయి ఉన్నది. நீங்க கர்த்தருடைய பிள்ளைகளா இருக்கணும் சொல்லி ஆண்டவர் உங்களோட பேசிக் கொண்டிருக்கிறார். మీరు దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడి మీద கர்த்தருடைய మాట్లాడుతున్నాడు. பிள்ளையாய் நீ சரியான அர்த்தத்தோடு வாழ்ந்தால், దేవుని బిడ్డగా నీవు సరైన అర్థంతో జీవిస్తే வருகையில் எடுக்கப்படுவாய். నీవు రాకులు ఎత్తబడతావు. உலகம் பயங்கரமாய் சீர்கெட்டு போய் வந்து கொண்டிருக்கிறது. లోకము చాలా చెడిపోయి ఉన్నది. அக்கா தங்கச்சி இல்ல, பெத்த தாய் இல்ல, தகப்பன் இல்ல, பயங்கரமான பாவம் நடக்கிறது. అక్క చెల్లి లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చాలా భయంకరంగా ஒரு మారిపోయింది. மாசத்துக்கு முன்னாலே நான் ஒரு கேள்விப்பட்டேன். ఒక నెల ముందు నేను ఒక మాట విన్నాను. தகப்பன் தன் பெத்த மகளை கெடுத்தான் அப்படின்னு. తండ్రి తన సొంత కూతురుని చెడిపేశాడు అనేసి. பயங்கரமான வாழ்க்கை உலகத்தில் நடந்து கொண்டிருக்கிறது. భయంకరమైన జీవితము ఈ యొక్క ప్రపంచం జరుగుతున్నది. ప్రియమైన 4 வயசு பெண் குழந்தையை 2-3 பேருக்கு எடுத்திருக்காங்க. 4 సంవత్సరాల పాపను ఇద్దరు ముగ్గురు చెడిపిన్నారు. 9 வயசு பொண்ணை கெடுத்து சாவடிச்சிருக்காங்க. 9 సంవత్సరాల పాపను చంపి పాడు చేస్తున్నారు. பயங்கரமான விபச்சார ஆவி உலகத்தில் கிரியை செய்து கொண்டிருக்கிறது. ఆ వ్యభిచార ఆత్మ చాలా భయంకరంగా క్రియ చేస్తున్నది. தேவனுடைய ஜனங்களுக்குள்ள அந்த அசுத்த ஆவிகள் வரக்கூடாது. దేవుని బిడ్డలలో ఆ యొక్క ఆత్మ రాకూడదు. అపవిత్ర ఆత్మలు దేవుని ప్రజల యొక్క జీవితంలో చోటు చేసుకోకూడదు. పరిశుద్ధமான ஜனங்கள், పరిశుద్ధమైన ప్రజలు, கர்த்தரால் தெரிந்து கொள்ளப்பட்ட ஜனங்கள், దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రజలు. உலகத்திலிருந்து உன்னை ஆண்டவர் வேறு பிரித்திருக்கிறார். ఈ లోకం నుండి దేవుడు మిమ్మల్ని వేరుపరిచి ఉన్నాడు. உலகத்தில் அத்தனை கண்கள் உங்களை நோக்கி பார்த்து கொண்டிருக்கிறது. ఈ లోకములో ప్రతి కన్నులు మిమ్మల్ని చూస్తున్నాయి. சர்ச்சுக்கு போறாரு, இவர் எப்படிப்பட்ட வாழ்க்கை வாழறான்னு சொல்லி பேசுவாங்க. ஐயா, చర్చికి వెళ్తున్నారు, ఎలాంటి జీవితం జీవిస్తున్నారు వాళ్ళు మాట్లాడతారు. ஏசாமிக்கு கெட்ட பேரை கொண்டு வராதீங்க. యేసు ప్రభు వారికి చెడ్డ మాట తీసుకురావద్దండి. ஏசப்பா உன் வாழ்க்கையை கண்டு மற்றவங்க தெய்வத்தை மகிமைப்படுத்த வகையில் நீங்க வாழணும். మిమ్మల్ని చూసి యేసు ప్రభుని మహిమపరిచే జీవితం మీరు జీవించాలి. வேலை செய்யற இடத்துல, வியாபாரம் செய்யற இடத்துல, படிக்கிற இடத்துல, எல்லா இடத்திலும் நீ பரிசுத்தம் உள்ளவள் என்று காண்பி. మీరు చదివే సమయంలోనూ, మీరు వ్యాపారం చేస్తున్న, పని చేస్తున్న ప్రతి చోట దేవుని మహిమను కనపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. இல்லைன்னு சொன்னா அவங்களுக்கு எந்த తీర్పో அதுதான் உங்களுக்கும் நடக்கும். లేకుంటే ఏ తీర్పు ఆ తీర్పే మీకు ఇచ్చేది. లోకానికి ఏ తీర్పు వస్తుందో అదే మీకు అదే తీర్పు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. அதனால இந்த காலை நேரத்தில் நீங்க ஆண்டவருடைய பிள்ளையா இருக்கணும் சொல்லி கர்த்தர் பேசுகிறார். కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా మీరు ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. கர்த்தருக்கு ஒப்பு கொடுப்போம். దానికి అప్పగించుకుందాం. எல்லாம் முழங்கால் போடுவோம். అందరూ మోకరిద్దామా. கர்த்தர் வருகை సమీపமா இருக்கிறது. దేవుని యొక్క రాకడ సమీపమై ఉన్నది. தேவனுடைய ஜனங்களா நீ இருக்கணும் சொல்லி கர்த்தர் பேசுகிறார். దేవుని ప్రజలుగా మీరు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. கர்த்தர் அற்புதமான தேவனாய் இருக்கிறார். దేవుడు అద్భుతమైన దేవుడు. அவர் அன்புள்ள தேவனாய் இருக்கிறார். అతడు ప్రేమగల దేవుడుగా ఉంటున్నాడు. அவருடைய மாம்சத்தின் கிரியைகளை விட்டு மனம் திரும்பி, నీ శరీర క్రియలు విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొందు. கர்த்தர் பக்கம் திரும்பி வா. దేవుని తట్టు తిరిగి రండి. ஆண்டவர் சத்தத்தை கவனமாய் கேட்டு దేవుని స్వరాన్ని మీరు జాగ్రత్తగా విని அவருடைய சொன்ன பிரகாரமாய் நீ வாழ்வாயானால், ఆయన చెప్పిన ప్రకారం మీరు జీవిస్తే நீ தேவனுடைய பிள்ளையா இருக்க முடியும். మీరు దేవుని బిడ్డలుగా ఉంటారు. நீ அசுத்தமான எண்ணத்தோடு, నీవు పరిశుద్ధం లేని జీవితంగా, அசுத்தமான எண்ணத்தோடு, అపవిత్రమైన తలంపులతో
అశుద్ధமான கிரியைகளோடு నీవు అపవిత్రమైన క్రియల చేత தேவனுடைய சபையில் இருக்காதே. దేవుని యొక్క సంఘంలో ఉండొద్దండి. இது பரிசுத்தமானது. ఇది పరిశుద్ధమైనది. கர்த்தருக்கு பிரியமா நடக்க దేవునికి ప్రియంగా నడుచుకోనండి. ஒப்பு கொடுங்க. అప్పగించుకోనండి. యేసు శీఘ్రం வருகிறார். దేవుడు త్వరగా రాబోచున్నాడు. கர்த்தருடைய பிள்ளைகளை எடுக்கும்படி வருகிறார். దేవుని బిడ్డలను తీసుకోవడానికి వస్తున్నాడు. பரிசுத்தவான்களை பரலோகத்துக்கு கொண்டு போகும்படி வருகிறார். పరిశుద్ధమైన వారిని దేవుని పరలోక రాజ్యం తీసుకోవడానికి వస్తున్నాడు. ஒப்பு கொடுப்போமாக.